మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హై స్కూల్ స్థానే అదే స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఓ ఆధునిక పాఠశాలను నిర్మిస్తోంది. ఈ మేరకు స్కూల్ టీచర్స్, గ్రామ పెద్దలు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోనే నిడమర్రు గ్రామంలో మరి ఇంతకుముందు జిల్లా పరిషత్గా ఉన్నటువంటి స్కూల్ని మరి భారతదేశంలోనే ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దటానికి మరి నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఈ స్కూల్ని మోడల్ స్కూల్గా తీర్చిదిద్దటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క స్కూల్ నిర్మాణానికి మరి ఐటీ విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ బాబు గారు మరి ఆయన స్ఫూర్తితో 15 కోట్ల రూపాయలు బడ్జెట్తో మరి స్కూల్ నిర్మాణం అనేది జరుగుతుంది. మరి ఈ పరిసర ప్రాంతంలోనే గ్రామాల నుంచి పేద బడుగు బలహీనులందరూ కూడా ఈ స్కూల్లో చదువుకొని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మరి ఉత్తమమైనటువంటి అధ్యాపకుల ద్వారా బోధన చేయించి వారికి క్రమశిక్షణ విద్యాబుద్ధులు నేర్పించి భావితరాలకి భవిష్యత్తుని చూపించేటటువంటి మార్గంలో ఈ స్కూల్ అనేటిది ఒక ఆదర్శంగా నిర్మాణం అనేది జరుగుతుంది. దీనిలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి భవిష్యత్తు అనేది ఉంటుందనేటువంటి భావంతో మరి పరిసర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులను చేర్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మంచి విద్యాబోధన చెప్పేటటువంటి అధ్యాపకులను కూడా నియమించారు. వారి యొక్క పర్యవేక్షణలో ప్రతి విద్యార్థికి మరి సక్రమమైనటువంటి విద్య మరి క్రమశిక్షణ అన్నీ కూడా బాగా జరుగుతాయనేటటువంటిది విధానం అయితే కనిపిస్తుంది. మరి లోకేష్ బాబు గారు ఈ స్కూల్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. మరి ఒక భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దటాననేటటువంటి చెప్పిన దానిలో భాగంగా మరి ఉదాహరణకి మరి ఇది ఒకటిగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి సంక్షేమం కార్యక్రమాలు అనేది మరి లోకేష్ బాబు గారి ద్వారా చూస్తున్నాం. మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఆయన రావడం మాకు ఒక మహాభాగ్యంగా చెప్పుకొని ఉండటానికి కూడా మరి మేము గర్వపడుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మంగళగిరి మండలంలో నిడమరు గ్రామంలో నారా లోకేష్ గారి సహకారంతో మోడల్ స్కూల్గా ఏర్పాటు చేస్తున్నారు. దీని మూలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. విద్యార్థులు వేరే చోటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తంగా కూడాను ఇక్కడే చదువుకుని బాగా వృద్ధి చెందటానికి చాలా ఉపయోగపడుతుందని మేమంతా కోరుకుంటున్నాము. అట్లనే ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక రకాల ఈ కూడాను లోకేష్ బాబు గారు వచ్చినాక జరుగుతున్నాయి. బాబు గారు మాకు ఈ స్కూళ్ళు బాగా డెవలప్మెంట్ చేయడానికి చాలామంది చాలా హై స్కూళ్ళు చాలా తిరిగి వచ్చారు. తర్వాత బ్రహ్మం గారు మీ హై స్కూల్లో బాగుంది ఏందని అడిగారు. ఇక్కడే పెట్టండి మాకు బాగానే ఉంటుందని చెప్పాము. ఈ మోడల్ స్కూల్ కడతాం చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా అనుకూలంగా ఇవాళ కూడా చాలా విద్యార్థులు స్కూల్లో జాయిన్ అయ్యారు. కొత్తగా దగ్గర ఒక 70 మంది అయ్యారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది.